హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్తీ తెలుగు. మనం ఒకప్పుడు ఏదైనా తెలియని ఊరికి వెళ్ళేటప్పుడు చాలామంది జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే అవి తెలియని ఊళ్ళు, తెలియని వ్యక్తులు కాబట్టి మనల్ని ఎవరైనా మోసం చేసే అవకాశం ఉంటుందని. అయితే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా మారిందంటే మనకి తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు, మన ఫ్రెండ్సే మనల్ని మోసం చేస్తున్నారు. పాస్ట్‌లో జరిగిన నష్టాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఫ్యూచర్‌లో జరగబోయే నష్టాన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. అందులో మొదటిది, మనం పాస్ట్‌లో జరిగిన నష్టం గురించే ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకు ఫ్యూచర్‌లో జరిగే నష్టాన్ని గురించి మనం ముందుగా ఆలోచించకూడదో మీకు ఈ వీడియో ఎండ్ కల్లా అర్థమవుతుంది. గతంలో మనల్ని ఎవరైనా మోసం చేసినప్పుడు, మనం నష్టపోయినప్పుడు దానిలో 2 రకాలు ఉంటాయి. ఆ 2 యాస్పెక్ట్‌లు ఏంటంటే, ఒకటి వేరే వాళ్ళు మనకి తెలియక చేసే తప్పు అండ్ వేరే వాళ్ళు తెలిసి కూడా మనల్ని చేసే మోసం. ఫస్ట్ తెలియక చేసే తప్పు ఏంటో అర్థం చేసుకుందాం. చాలా కాలం క్రితం ఒకతను నా దగ్గరికి ఒక పాలసీ తీసుకోమని వచ్చాడు. అయితే అతను ఏమనుకున్నాడంటే, ఆ పాలసీ తీసుకోవడం వల్ల నాకు చాలా లాభం ఉంటుంది అనుకున్నాడు. పోను పోను నాకు ఒక 15 సంవత్సరాల తర్వాత అర్థమైంది, ఆ పాలసీ తీసుకోవడం వల్ల నేను ఎంత నష్టపోయాను. కానీ నిజానికి నాకు ఆ పాలసీ అమ్మిన వ్యక్తికి కూడా నేను అంత నష్టపోతానని తెలియదు. ఎందుకంటే అప్పటికి అతనికి కూడా అంత ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు. సో అతను తెలియక ఒక మిస్టేక్ చేశాడు. అలాగే మరో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఒకతను నా దగ్గరికి వచ్చి ఒక స్కీమ్ కట్టమని చెప్పాడు. ఆ స్కీమ్ కట్టడం వల్ల నాకు చాలా డబ్బులు వస్తాయని చెప్పాడు. తర్వాత కాలంలో చూస్తే ఏమైందంటే, ఆ డబ్బులు నాకు రాలేదు, చివరికి కట్టించిన అతనికి కూడా రాలేదు. ఈ విధంగా అతను నష్టపోయాడు, నేను నష్టపోయాను. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తెలియక చేసే తప్పులు. ఇంకో ఆస్పెక్ట్, తెలిసి చేసే మోసం. కొంతమంది మనల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే మోసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనతో పార్ట్నర్షిప్లో పని చేద్దామని చెప్పొచ్చు. దానికి మీరు ఇంత పెట్టుబడి పెట్టండి, ఆ పెట్టుబడి పెడితే మనం ఇంతలాగా చేయొచ్చు అని చెప్పేసి మనకంతా క్యాల్కులేషన్ చేసి చూపించవచ్చు. కానీ కొంతకాలం తర్వాత ఆ డబ్బంతా వాళ్ళే తీసుకోవడం లాంటివి చేస్తారు. ఇది తెలిసి చేసే మోసం. ఈ 2 ఆస్పెక్ట్లు మనలో చాలామందికి అనుభవం ఉంటుంది. అయితే ఇటువంటివి జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఫర్గివ్ బట్ డోంట్ ఫర్గెట్. అంటే ఆ విషయం గురించి మనల్ని మనం క్షమించుకోవాలి అండ్ మనల్ని మోసం చేసిన వ్యక్తి కూడా మనం క్షమించాలి. అలా ఎందుకు చేయాలి? ఈ విషయాన్ని నేను చాలా అభిమానించే ఒక వ్యక్తి అంకుర్ వారికో అని ఆయన చాలా బాగా చెప్తాడు. మన దగ్గర 86,400 రూపీస్ ఉన్నాయనుకుందాం. ఒక వ్యక్తి వచ్చి అందులో 500 మన దగ్గర నుంచి దొంగిలించాడు. ఇప్పుడు ఆ 500ని మనం రికవరీ చేయడం కోసం మిగతా డబ్బులన్నీ ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇంతకీ 86,400 అంటే రోజుకు మన దగ్గర 24 అవర్స్ ఉంటాయి. ఒక్కొక్క అవర్లో 60 మినిట్స్ ఉంటాయి. ఒక్కొక్క మినిట్లో 60 సెకండ్స్ ఉంటాయి. అంటే మన రోజులో ఉండే సెకండ్స్ 86,400 సెకండ్స్. సో ఒకరోజు ఎవరో మనల్ని ఏదో ఒక మాట అన్నప్పుడు ఆ మాట పట్టుకుని మనం ఆ మిగతా రోజంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ రోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలాగే మనల్ని ఎవరైనా కొంత డబ్బు కోసమో, కొంత టైం కోసమో, కొంత ఎనర్జీ కోసం మనకి నష్టం చేసినప్పుడు లేదా మనల్ని మోసం చేసినప్పుడు మనం దాన్నే పట్టుకుని ఉంటే మనం లైఫ్లో చేయాల్సిన మిగతా పనులన్నీ సరిగ్గా జరగవు. అందుకనే మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు చేసిన పనికి ఫస్ట్ వాళ్ళని క్షమించాలి. మనం క్షమించడం అంటే దాని అర్థం దాన్ని అక్కడితో వదిలేయమని కాదు. ఎవరో ఒకరు మనకు 10,000 1,00,000 మోసం చేశారనుకుందాం. మనం దాన్ని అక్కడితో వదిలేయలేం. ఖచ్చితంగా మనం ఏం చేయాలో దానికోసం అంత చేయాలి. కానీ ఎమోషనల్గా మనం బర్న్ అయితే దానివల్ల డ్యామేజ్ జరిగేది మనకే. మనం జరిగిపోయిన విషయం గురించి ఎన్నిసార్లు బాధపడినా, దాని గురించి ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర చెప్పినా, దాన్ని తలుచుకున్న ప్రతిసారి ఆ కోపం, అసహనం, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా వచ్చేది మనలోనే. మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. మనం ఉన్నటువంటి ఎమోషన్ బట్టి మన బ్రెయిన్ అనేది కొన్ని కెమికల్స్ని జనరేట్ చేస్తుంది. ఆ కెమికల్స్ మన బాడీలోనే రిలీజ్ అవుతాయి. దానివల్ల మనమే చాలా ఇబ్బంది పడతాం. ఈ ఎమోషన్స్తో చాలా కాలం ఉంటే కనుక అది మన హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక క్యాచ్ ఏంటంటే, ఎవరో చేసిన తప్పుకి శిక్ష మనం అనుభవిస్తున్నాం. మీరే ఒకసారి ఆలోచించండి. మనం గనక ఒక న్యాయ నిర్ణేత అయితే, ఒక తప్పు చేసిన వ్యక్తి, తప్పు వల్ల ఇబ్బంది పడిన వ్యక్తి ఇద్దరు ఉన్నప్పుడు, తప్పు చేసిన వ్యక్తిని ఆ న్యాయ నిర్ణేత ఏమీ చేయలేక బాధపడ్డ వ్యక్తిని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతన్ని మనం శిక్షించలేనప్పుడు దాని బదులు ఎవరైతే నష్టపోయారో అదే వ్యక్తిని మళ్ళీ మళ్ళీ శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడైనా మన లైఫ్లో ఇటువంటి విషయం జరిగినప్పుడు ముందుగా మనల్ని మనం ఫర్గివ్ చేసుకోవాలి, వాళ్ళని కూడా క్షమించాలి. తర్వాత ఈ ఇన్సిడెంట్ నుంచి మనమేమి నేర్చుకున్నామో దాన్ని గుర్తుంచుకోవాలి. చాలాసార్లు యూనివర్స్ అనేది మనకు కొన్ని లెసన్స్ చెప్తుంది. చాలా తక్కువ ప్రైస్కి ఆ లెసన్ చెప్పాలని యూనివర్స్ ట్రై చేస్తుంది. ఎప్పుడైతే తక్కువ ప్రైస్కి మనం ఒప్పుకోలేదో దాని ప్రైస్ని కూడా యూనివర్స్ పెంచుతూ ఉంటుంది. మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలామంది ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ లాంటివి ట్రై చేస్తున్నారు. దాని మీద ఒక 200 2000 పోగొట్టుకున్న తర్వాత
ఈజీ మనీ కోసం ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళకి జరిగే డ్యామేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈ రోజుల్లో లక్షలు కూడా ఇందులో పోగొట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వందలు పోగొట్టుకున్నప్పుడు, వేలు పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు దాని నుంచి లెసన్ నేర్చుకోలేదు. అందుకే వాళ్ళు లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే పోగొట్టుకున్నది మనం. మన డబ్బు కావచ్చు, మన ఎనర్జీ కావచ్చు, మన టైం కావచ్చు. పోగొట్టుకున్నది మనం కాబట్టి దాని నుంచి లెసన్ కూడా మనమే నేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు మోసం చేసినప్పుడు మోసం చేసిన వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. దానివల్ల 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అతన్ని మాటిమాటికి బ్లేమ్ చేయడం వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. రెండో నష్టం ఏంటంటే దీనిలో మన తప్పు ఏదీ లేదు అని అనుకోవడం వల్ల ఇదే మిస్టేక్ని మనం రెండోసారి కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ మనం ఇంకోసారి నష్టపోతాం. ఇలా నష్టం జరగకుండా ఉండాలంటే మనం ఇంతకుముందు మోసపోయినప్పుడు, ఇంతకుముందు మనకు నష్టం జరిగినప్పుడు ఒక లెసన్ అంటూ మనం అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మనం నేర్చుకున్న లెసన్స్ నుంచి ఫ్యూచర్లో మనం ఎలా బిహేవ్ చేయాలి. ఇక్కడే చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. అదేంటంటే మనల్ని ఎప్పుడో ఎవరో ఒకసారి మోసం చేసినందువల్ల మనకి అదే మోసం ఫ్యూచర్లో కూడా జరుగుద్దని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. అందులో మీకు నష్టాలు వచ్చాయి అనుకోండి, సెకండ్ టైం కూడా అదే నష్టాలు రావాలని లేదు. కానీ ఫస్ట్ టైం మనం నష్టపోయినప్పుడు ఆ లెసన్స్ ఏంటో కనుక మనం నేర్చుకోకపోతే అదే నష్టాలు మళ్ళీ ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫ్యూచర్ కోసం ఏదైనా పనులు చేసేటప్పుడు పాస్ట్లో ఉన్నటువంటి ఎమోషన్ని తీసుకురాకూడదు. కానీ పాస్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ నుంచి ఏదైతే లెసన్స్ నేర్చుకున్నామో ఆ లెసన్స్నే మనం ఇక్కడ ఉపయోగించాలి. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇంతకుముందు మనల్ని ఎవరో మోసం చేశారని ఫ్యూచర్లో అందరినీ అలాగే చూడడం మొదలు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల మనకి ఆ ప్రాబ్లం తగ్గకపోతే ఫ్యూచర్లో ఇంకెప్పటికీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం మానేం కదా. ఇది కూడా అంతే. మనం ఒక వ్యక్తితో ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు, కానీ ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ కాలేదంటే అర్థం ఫ్యూచర్లో ఇంకెవరితోనూ ట్రాన్సాక్షన్ చేయకూడదని కాదు. మనం కనుక ఇలా రాంగ్గా అర్థం చేసుకుంటే మనం భవిష్యత్తులో సాధించాల్సినవి కూడా సాధించలేం. అందుకనే మనం పాస్ట్ నుంచి ఎటువంటి ఎమోషన్స్ని ఫ్యూచర్కి క్యారీ చేయకూడదు. అంతేకాకుండా మనం చేసే ప్రతి పనికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో ఆఫర్ మనకి ఇవ్వచ్చు. ఆ ఆఫర్ అనేది ఎంత కరెక్ట్, దాన్ని మనం తీసుకోవచ్చా లేదా, ఈ ఆఫర్ని ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క వాల్యూ సిస్టమ్ ఏంటి, నిజంగా అంత ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం పూర్తిగా మన బాధ్యత. మనం సరైన రీసెర్చ్ చేయకుండా మనం వేరే వాళ్ళని ఎలా బ్లేమ్ చేయగలం. అందుకే ఒక ట్రాన్సాక్షన్ జరగకముందే దానికి సంబంధించిన ప్రతిదీ స్టడీ చేయడం అనేది పూర్తిగా మన బాధ్యత. ఎందుకంటే మనమే మన డబ్బుల్ని, ఎనర్జీని, టైంని అక్కడ పెడతాం కాబట్టి అవన్నీ మనవి కాబట్టి వాటికి బాధ్యత తీసుకోవాల్సిన మాత్రం మనమే. అలా కాకుండా మనం వీటి గురించి ఎటువంటి బాధ్యత తీసుకోకుండా తర్వాత వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇంకొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరో నన్ను మోసం చేశారు కాబట్టి వాళ్ళ మీద నేను రివెంజ్ తీసుకోవాలి, నేను సాధించి చూపించాలి, నేను సక్సెస్ అవ్వాలి అంటారు. అయితే వేరే వాళ్ళు చేసిన మోసం మీరు సక్సెస్ సాధించడానికి ఉపయోగపడుతుంటే అది చాలా మంచిదే. కానీ కొన్నిసార్లు దీనివల్ల అనర్థాలు కూడా ఉంటాయి. అవేంటంటే మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద గెలవడం కోసం ఏదో ఒకటి సాధిస్తామో నిజంగా ఆ సాధించే ప్రాసెస్ మనం ఎంజాయ్ చేయలేం. ఎవరి మీదనైతే మనం గెలవాలనుకుంటున్నామో మన మైండ్ అంతా వాళ్ళే నిండిపోయి ఉంటారు. అలాంటప్పుడు చేసే ప్రయత్నాలు మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం చేసినట్టు ఉంటాయి. ఇందులో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ పొరపాటున ఇంత ప్రయత్నం చేసిన తర్వాత మనం ఫెయిల్ అయితే మనం ఎమోషనల్గా ఇంకా డౌన్ అయిపోతాం. ఒకవేళ సక్సెస్ అయినా ఆ సక్సెస్ని వాళ్ళు గుర్తించలేదనుకోండి, అప్పుడు మనం పడిన కష్టం అంతా వృధా అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది. ఆ సక్సెస్ని చివరికి మనం కూడా ఎంజాయ్ చేయలేం. అందుకే మనం ఏం చేసినా వేరే వాళ్ళని సాధించడానికో వేరే వాళ్ళని గెలవడం కోసం కాకుండా మన కోసం చేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ దీన్ని మనం సింపుల్గా రివైజ్ చేద్దాం. ఫస్ట్ మనకు జరిగిన నష్టాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. అందులో మొదటిది పాస్ట్లో మనకు జరిగినటువంటి నష్టం. ఆ గతంలో జరిగిన నష్టం కొంతమంది తెలియక చేసే తప్పు అయి ఉండొచ్చు, తెలిసి చేసే మోసం అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో అది ఏదైనా కానీ మనం వాళ్ళని క్షమించాలి అండ్ మనల్ని కూడా మనం ఫర్గివ్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఆ ఎమోషన్స్తో మనల్ని మనం ఎంతో డ్యామేజ్ చేసుకుంటాం. అండ్ అటువంటి ఎమోషన్ స్టేట్లో మన లైఫ్ని మనం సరిగ్గా లీడ్ చేయలేం, ఏ పనిని కూడా గొప్పగా చేయలేం. జరిగిపోయిన దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ జరిగిపోయిన మిస్టేక్ కోసం ఖర్చు పెట్టింది మన డబ్బు, మన టైం, మన ఎనర్జీ కాబట్టి లెసన్స్ కూడా మనమే నేర్చుకోవాలి. అంతేగాని నేను మారను, వేరే వాళ్ళు మారాలి అంటే కుదరదు. ఆ తర్వాత గతంలో జరిగిన తప్పులే ఫ్యూచర్లో కూడా జరగాలని లేదు. మనం కనుక గతం నుంచి లెసన్స్ నేర్చుకోకపోతే ఫ్యూచర్లో కూడా అదే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మనం చేసే ఏ పనికి పాస్ట్ నుంచి ఎటువంటి ఎమోషన్స్ని రానివ్వకూడదు. వచ్చాయంటే ఫ్యూచర్లో మనం చేసే పనులు కూడా సరిగ్గా చేయలేం. మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే మనం ఏం సాధించాలన్నా అది మన కోసం సాధించాలి తప్పితే వేరే వాళ్ళకి చూపించడానికో వేరే వాళ్ళ మీద గెలవడానికో చేయకూడదు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ అర్థం చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్.
అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ దిశగా వెళ్ళగలుగుతాం. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీరు సక్సెస్ పట్ల ఎంత సీరియస్గా ఉన్నారో అర్థమవుతుంది. అలా ఉన్నందుకు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.